ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో మధ్యాహ్నానికే భారీగా పోలింగ్ నమోదైందని చెప్పి సమాచారం అందుతోంది. సో 2 గంటల లోపలే 50% పోలింగ్ నమోదవటం అనేది విశ్లేషకుల్నే ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నటువంటి విషయం. ఎందుకు అంత భారీగా మధ్యాహ్నానికే 50% పోలింగ్ నమోదైంది? ఆయన సొంత నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పులివెందుల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనకు తెలుసు, కొద్ది రోజులుగా ఆయన సొంత చెల్లెలు షర్మిల, అలాగే బాబాయ్ కూతురు సునీతారెడ్డి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు ఆయన్ని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి. అట్లాగే అనేక వైసీపీ అరాచకాలు కానివ్వండి, అలాగే ఓటర్లని ఒకవైపు ప్రలోభాలు పెట్టడం, ఇంకోవైపు భయభ్రాంతులకు గురి చేయటం, సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒక ఉపాయాన్ని ప్రయోగించి ఓటర్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ అక్కడ పులివెందుల్లో కూడా ప్రతిఫలిస్తున్నాయా? ఈ విషయాలు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్, దుర్గా కుమార్ గారు. యజ్ఞమూర్తి గారు నమస్కారం, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో చూస్తున్నాము, పులివెందుల్లో 2 గంటలకే 50% పైగా పోలింగ్ నమోదవటం అనేది నిజంగా విశ్లేషకులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నటువంటి విషయం. ఎందుకు ఆ స్థాయిలో అంటే నాకు తెలిసి ఈవెన్ జగన్ గారు కూడా సో ఈ ఓటింగ్ చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. ఇంత భారీ స్థాయిలో ఎందుకు పులివెందుల్లో అలా జనాల చైతన్యం అట్లా ఎందుకు కనిపిస్తుంది అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు మొత్తంగా ప్రభుత్వ మార్పును ఎలా కోరుకుంటున్నారో అక్కడ కూడా మార్పును కోరుకుంటున్నారనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఇంత అసాధారణంగా పోలింగ్ పర్సంటేజీ 2 o'clock 50% దాటిందంటే ప్రజలు ఎంత పట్టుదలతో ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న విషయం ఇక్కడ యజ్ఞమూర్తి గారు మనం గమనించాల్సింది ఏంటంటే, పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ముద్రించాలి అనే అంశం, పట్టదారు పాస్ పుస్తకాల మీద ఎందుకు ముద్రించాలి అనే అంశం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా ఒక్క పులివెందుల్లోనే హైలైట్ అయింది. అది పులివెందుల్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద ఆయన వాళ్ళ బంధువర్గంలో ఆయనే భారతి గారిని అడిగాడు, క్వశ్చన్ చాలా హైలైట్ అయింది. అది ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రశ్నార్థకంలో పడేసింది. ప్రజలందరూ కూడా ఆలోచన మొదలుపెట్టారు. అదే టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత పెంచేసినాయి. తర్వాత షర్మిల గారు ఇప్పుడు అది ఎలక్షన్ అనేది వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అంతకులకి తర్వాత బాధితులకి మధ్య జరుగుతున్న ఎన్నికగా ఉంది అది. తర్వాత షర్మిల తర్వాత డాక్టర్ సునీతారెడ్డి గారు కొంగు పట్టి మిమ్మల్ని న్యాయం కోరుతున్నామని తమ సొంత గడ్డ మీద ప్రజలను అడుగుతాం, అది కదిలిచేసింది జనాల్ని. తర్వాత ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం ఇవాళ కడప లోక్సభ స్థానం వెంకసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక భావోద్వేగమైన అంశం మీద ఈ ఎన్నిక జరుగుతుంది. వివేకానంద రెడ్డి గారి హత్యను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, న్యాయం వైపు నిలబడతారా, అన్యాయం వైపు నిలబడతారా, తర్వాత న్యాయం వైపు నిలబడతారా, హంతకుల వైపు నిలబడతారా, బాధితులు అట్లాగే డబ్బు వైపు నిలబడతారా, లేకపోతే నీతి వైపు నిలబడతారా? ఇవన్నీ కూడా కడప లోక్సభ ఓటర్లని భారతదేశ వేదిక మీద నుంచోబెట్టిన ఇవాళ ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు. కడప లోక్సభ ఓటర్ల విఘ్నత అనేది వాళ్ళ భారతదేశ దృష్టిని ఆకర్షించింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు జరగటం అనేది. రెండోది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు, నాకు అసలు పులివెందుల్లో ఏ మాత్రం కూడా వ్యతిరేకత ఉండదు అనుకుని భారతి గారిని పంపిస్తే భారతి గారు షాక్ తిన్నారు. ఈ నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం నన్ను అడుగుతున్నారు, సమాధానం చెప్పలేక ఆమెకి ఇంత విఘ్నత ఉందగా కనీసం అంటే ఆమెకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా. ఇప్పుడు ఆమె భారతీయ సిమెంట్కి చైర్పర్సన్ ఏదో ఉంది, అలాగే సాక్షి టీవీకి సాక్షి ఛానల్కి కూడా చైర్పర్సన్గా ఉంది. కాబట్టి ఆమెకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ పరిష్కరించలేదంటే రాష్ట్రంలో ఎంత తిరోగమనంలో ఉందనేది ఆమెకు అర్థమైపోయింది. అంటే సొంత నియోజకవర్గం అత్యంత బలమైనటువంటి తమ ప్రాంతంలో ఎలా ఉంటుంది, మిగతా ప్రాంతాలు ఎలా ఉంటుంది అనేది ఆమెకు అర్థమైపోయింది. తర్వాత సొంత ప్రాంతంలో ఇంతగా ప్రశ్నించారు. గతంలో వీళ్ళు ఎప్పుడు పబ్లిక్ ఫేస్ చేయాల, వివేకానంద రెడ్డి గారు చేశాడు. వివేకానంద రెడ్డి గారు పోయిన తర్వాత వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. వివేకానంద రెడ్డి గారు అంటే చక్రవంతా ఆయనే తిప్పేసేవాడు. అందులో ఆయనకి అందరితోనూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి
కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ చదువుకుపోయేవాళ్ళు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఎప్పుడైనా మన మనిషి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాడు ఉంటాడు కదా. కానీ మనకేం బాధ, ఎప్పుడైతే అప్పుడు ఎవరైనా టీవీఎస్ వేసుకెళ్ళి అన్న ఇది సమస్య అంటే పదండి అని టీవీఎస్ మీద ఎక్కువ కూర్చుంటాడు. లేదా ఆయన కారు బయలుదేరటానికి నలుగురు వస్తే ఆ నలుగురిని కారులో కూర్చోమంటాడు, ఆఫీస్కి తీసుకెళ్తాడు. అట్లా ఏదైనా కూడా రెడీమేడ్ ఇదిగా ఉంటాడు ఆయన అవైలబిలిటీ. ఇప్పుడు అది లేకపోయేటప్పటికి భారతి గారు వెళ్ళి ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేసుకుని రావాల్సి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, తన సొంత నియోజకవర్గంలో ఆయన ఒక చేపల దుకాణం పెట్టి అది ఒక పెద్ద పరిశ్రమని, ఒక 50,000 మందికో 60,000 మందికో ఉపాధి ఇచ్చే పరిశ్రమ అన్నంతగా చెప్పాడు. అది కూడా ఆయన ఓపెన్ చేసిన వారానికో 10 రోజులకో మూతపడి ఇప్పటికీ మూతపడే ఉంది. కాబట్టి ఆయన చేసిన గిమ్మిక్స్ ఈవెన్ కుప్పంకి వెళ్ళి ఒక సెట్ వేసేసి అక్కడ నీటిపారుదల ఇరిగేషన్ చేయటం ఇదంతా కూడా అభాస్పాలు అవుతారండి. ఎవరైనా కూడా ఎవరిని అందరినీ అన్ని కాలాల్లోనూ మనము మభ్య పెట్టలేము. మన యజ్ఞమూర్తి గారు కొంతకాలం కొంతమందిని చేయగలుగుతాం. ఆయన అనుకున్నాడు నేను 151 సీట్లు వచ్చినాయి కాబట్టి ఒక 30 ఏళ్ల పాటు 5 తగ్గుతూనే వెళ్ళినా కూడా ఇంకా 30 ఏళ్ల కాలం ఉంటుంది అనుకున్నాడు. కానీ ప్రజలు కనుక దింపదలుచుకున్నప్పుడు 151 సీట్ల నుంచి 10 సీట్లకి 5 సీట్లకు కూడా తగ్గించగలరు. అసలు ఒక్కోసారి సీట్లు లేకుండా కూడా చేయగలరు. అది వాళ్ళ చేతిలో పని. ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంటే అటు నుంచి కూడా అదే ప్రతిస్పందన ఉంటుంది. నువ్వు ప్రజల పట్ల జాగ్రత్త వహించకుండా వాళ్ళ సమస్యల పట్ల చేయకుండా నీ సొంత లాభం కోసం ఇన్నాళ్ళు పోరాడావు, అన్ని రక్తం పీల్చుకున్నావు. అది మద్యపానం నిషేధం చేయింది రానన్న వ్యక్తివి మద్యపానం ఫుల్గా ఇంటింటికి మద్యపాన దుకాణాలు పెట్టి మరి వాళ్ళ ఓటర్లకు వెళ్తే ఒకవైపు సంక్షేమం అంటూ ఆ డబ్బులు ఇస్తూ ఇంకోవైపు దానికి 2-3 రెట్లు ఎక్కువగా తీసుకుంటారు. పిచ్చి సారా అండి అది. అది తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు ఊళ్ళలో. మేము ఆ ఊరాళ్ళమే కదా, మాకు ఊళ్ళలో వెళ్ళినప్పుడు ఎంతమంది సిక్ అయిపోతున్నారో. అంతకుముందు మంచి పటిష్టమైన ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు లివర్లు పోయి కొందరు, కిడ్నీలు పోయి కొందరు, నర్వస్ సిస్టమ్ అన్ని రకరకాలు వస్తున్నాయండి, వస్తున్నాయి. ఫ్యామిలీలు చితికిపోతున్నాయి ఈ వైద్యాల కోసం వెళ్ళి. అట్లా ఉంది. అట్లాంటి వ్యక్తి ఎన్నాళ్ళు నడుపుతాడండి. అందుకే ఇప్పుడు పులివెందుల్లో బ్రహ్మాండమైన పోలింగ్ పర్సంటేజ్ అనేది ఆయన మీద వ్యతిరేకత తెలియజేస్తుంది. మీరు చూడండి, వాళ్ళ డేట్ వేసుకోండి, మీరు June 4 కనుక చూడండి, ఆయన పరిస్థితి కూడా తిరగబడపోతుంది అన్నాడు. అదే అంటే అక్కడ మీరు చూస్తే ఇప్పటికి పోలింగ్ కాబట్టి అదే దాని పర్సంటేజ్ బట్టి ఈజీగా 80% 85 కూడా టచ్ అవుతుందండి. అదే సో చూద్దాం. అంటే పులివెందుల్లోనే జనం చైతన్యం ఈ విధంగా ఉందంటే ఓటర్ చైతన్యం, సో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చైతన్యం వెళ్ళి విరుస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఓటర్ హీరోగా ఈ 4 గంటలు కూడా ఇంకొక 3 గంటలు కూడా ప్రజలు ఇదే పట్టుదల మీద ఉండి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి 6 లోపల కనుక చేరుకుంటే ఓటింగ్ వేసే పంపిస్తారు వాళ్ళని. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు దయచేసి ప్రభుత్వంలో ఒక మార్పు నిజంగా కోరుకునే వాళ్ళైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా మన ఉల్ఫ్ తరపున కూడా మనం ప్రార్థిస్తున్నాం ఓటర్లందరినీ. అదే